62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య అంటే ఏమిటి, ఇది ఎలా మొదలవుతుంది, ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి? రైట్. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది బ్రాడ్లీ 2 టైప్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. వన్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అనదర్ ఈస్ కాల్డ్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. సో ఈ నేమ్స్తోనే చెప్పొచ్చు. స్ట్రెస్ అంటే ఎప్పుడైనా కడుపులో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, లైక్ దగ్గొచ్చినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా, ఆర్ ఒంగేసి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కడుపులో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో యూరిన్ కంట్రోల్ లేకుండా కొంచెం కారిపోతుంది. సో ఆ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది చాలా కామన్, పర్టికులర్లీ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 35 and 55. పెద్ద ఏజ్లో కూడా అవ్వచ్చు, కానీ ఈ ఏజ్లో అది చాలా డిస్ట్రెసింగ్గా ఉంటుంది. బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఆ మధ్యలో ఇలాగ అవ్వడం. అదే కాకుండా సెక్షువల్ లైఫ్లో కూడా దీంతో ప్రాబ్లం అవ్వచ్చు. సో ఈ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. ద అదర్ టైప్ ఇస్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. దాన్ని మెడికల్ టర్మ్స్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఈ అర్జెన్సీ అనే సిచ్యువేషన్ బేసికల్లీ ఆ నేమ్తోనే తెలుస్తుంది. బాత్రూమ్ వెళ్ళాలి అనే థాట్ రాగానే బాత్రూమ్ వెళ్ళే వరకు కూడా ఆపుకోలేరు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇలా పట్టుకొని వెళ్ళాలి. అది పట్టుకొని వెళ్ళినా కూడా కొన్ని డ్రాప్స్ పడిపోతాయి. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని టిల్ దే ఆర్ రెడీ టు సిట్ ఆన్ ద టాయిలెట్ సీట్ అంతవరకే కారిపోతుంది. అది కొన్ని డ్రాప్స్ అవ్వచ్చు. అదే సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వర్సన్ అయిపోయి అంత యూరిన్ దారిలోనే పడిపోయే కేసెస్ ఎన్నో ఉన్నాయి. అది పర్టికులర్లీ ఈ కండిషన్ గుర్తించక ఇగ్నోర్ చేస్తూ చాలామంది పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని వస్తారు. ఏంటి అని అంటే ఆవిడ లేసి సోఫా నుంచి బాత్రూమ్ వెళ్ళే వరకు దారంతా యూరిన్ పడుతుంది, రూమ్ అంతా స్మెల్ వస్తుంది. అది అడిగితే స్టిల్ ద ఆడవాళ్ళు పెద్దవాళ్ళు డినై చేస్తారు, లేదు నాకు అసలు ఏం ప్రాబ్లం లేదని. అది ఫస్ట్ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ప్రాబ్లం ఉన్నది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ప్రాబ్లం ఉంది, సో మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనేటివి క్వైట్ సింపుల్. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి కొన్ని రీజన్స్ వేరేగా ఉంటాయి దాని మెకానిజం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి ఇందాక నేను చెప్పాను దట్ పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో అలాగే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్థనింగ్ చేస్తే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్డ్ సిచ్యువేషన్స్లో చిన్న సర్జరీస్ అవసరం పడతాయి. సో నేను స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ గురించి ఫస్ట్ చెప్తాను. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఫిజియోథెరపీ ఫర్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్థనింగ్. అది సరిగా అండర్ సూపర్విజన్ చేసి రిజల్ట్ రాలేనప్పుడు అప్పుడు వీ గో ఫర్ సర్జరీ. సో ఈ సర్జరీ అనేది 15-20 minutes షార్ట్ సర్జరీ. వీ కెన్ డూ విత్ అ మెష్, ఆర్ అది మెష్ లేకుండా కూడా చేసే విధానాలు ఉన్నాయి. అందులో ఏమీ కోత ఉండదు, కడుపు మీద ఏం కట్స్ ఉండవు. we go through the normal delivery route. అక్కడ ఒక ఓన్లీ 1 centimeter కట్ ఇచ్చేసి అందులో నుంచి మెష్ ప్లేస్ చేస్తాము, లేదంటే నేటివ్ టిష్యూ ప్లేస్ చేస్తాం. నేటివ్ టిష్యూ అంటే బాడీతో ఒక టిష్యూ తీసుకొని ప్లేస్ చేస్తాం. సో అది ఏ పేషెంట్కి ఎలా చేయాలనేది అది ఇండివిజువలైజ్డ్. సో అది పేషెంట్తోనే మేము డిస్కస్ చేసి డిసైడ్ చేయాలి. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇదే కాకుండా కొన్ని ఇంకా ఏదైనా ఆపరేషన్స్ అదనంగా అవసరం ఉన్నాయంటే మేము లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోట్ ద్వారా కానీ చేయొచ్చు. సో అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఇంకో పార్ట్ దిస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాము, దానికి చాలా వరకు ఆపరేషన్ అసలే అవసరం ఉండదు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అర్జెన్సీ అనే ప్రాబ్లం చాలా వరకు హయ్యర్ ఏజ్ గ్రూప్లో కామన్గా కనపడుతుంది. వాళ్ళకి కొన్ని ఫిజియోథెరపీ తప్పకుండా నేర్పిస్తాము. అలాగే కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎంత లిక్విడ్స్ తీసుకోవాలి, ఎటువంటి లిక్విడ్స్ అవాయిడ్ చేయాలి. కొంతమందికి కాఫీ పడదు, కొంతమందికి టొమాటో రసం పడదు, కొంతమందికి చింతపండు పడదు, లేదంటే కొంతమందికి నిమ్మకాయ పడదు, కొంతమందికి చాక్లెట్ పడదు. అది మనం ఎగ్జాక్ట్లీ ఒక అంబ్రెల్లా అందరికీ చెప్పలేము. సో ఒక్కొక్కరితో మేము మాట్లాడి ఐడెంటిఫై చేసి ఈ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అర్థం చేయించాలి. ఏ టైంలో మీరు తాగాలి, ఏ టైంలో అవాయిడ్ చేయాలి. అండ్ అది కాకుండా సమ్ ఫిజియోథెరపీ అండ్ సమ్ మెడిసిన్స్. ఇదంతా రాకపోతే కొన్ని టాబ్లెట్స్ కొన్నాళ్ళ కోసం. సో స్లోలీ మేము డోస్ తగ్గిస్తూ వీ ట్రై టు మేక్ ద పీపుల్ ఇండిపెండెంట్. అంటే టాబ్లెట్స్ మీద డిపెండెన్స్ ఇంకా లైఫ్ అంతా మీరు తీసుకోవాలని కాకుండా ట్రీట్మెంట్ కొన్నాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సొంతంగా మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం. దట్ ఈస్ వై దిస్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా కొంతమందికి టాబ్లెట్స్ పడవు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్లో నర్వ్ స్టిమ్యులేషన్ ఒక టెక్నిక్ ఉంటుంది. దాన్ని టెన్స్ అని ఒక మెషిన్ ఉంటుంది. ఆ టెన్స్ అనే మెషిన్తో జస్ట్ ఒక సర్ఫేస్ ఎలక్ట్రోడ్ ఒక నర్వ్కి స్టిమ్యులేషన్ 20-30 minutes పడుతుంది. అది వారానికి ఒకసారి యూజువల్లీ 6 to 8 sittings చేస్తాం. అలా చేస్తే అది అవుట్ పేషెంట్ సిట్టింగ్, పేషెంట్కి అడ్మిట్ అయ్యే అవసరం లేదు, ఏమీ నొప్పి ఉండదు, నో సైడ్ ఎఫెక్ట్స్. కానీ దాంతో రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయి. యూజువల్లీ 1 year 2 years వరకు మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ వచ్చే అవసరం ఉండదు. ఇఫ్ దే ఫాలో ద లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో 2 conditions ఒకటేసారి ఉంటాయి. ఆ టైంలో
మేము ట్రీట్మెంట్ మళ్ళీ ఇండివిజువలైజ్ చేసి అర్థం చేపిస్తాము. సో హియర్ ఐ వాంట్ టు హైలైట్ వన్ థింగ్, దట్ పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మేము ప్రతి పర్సన్ హూ ఈస్ కమింగ్ టు అస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం దీని గురించి, వాళ్ళను ట్రీట్మెంట్లో ఒక భాగం చేస్తాం. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి.